రైట్ అండి. హనుమాన్లు గారు, ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ ఎట్లా ఇదే ఒడిదుడుకులు కంటిన్యూ అవుతాయా, లేకుంటే ఎట్లా ఒక స్తబ్దత అనేది వస్తుందా? మోదీ గారి పిలుపు ప్రభావం ఎట్లా ఉండబోతుంది అంటారు? అందరికీ నమస్కారం. ఈ మోదీ గారి పిలుపు కానివ్వండి, లేకపోతే మనం ఏంటంటే భారతదేశము దిగుమతులు ఎక్కడ చేసే దాంట్లో బంగారం ఎక్కడ దిగుమతి చేస్తున్నాం. ఇది నిత్యావసర వస్తువు కాదు. ఆభరణాలకు అండ్ ఆస్తులకు పెట్టుబడికి సంబంధించిన వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, పెట్టుబడి సాధారణ వ్యక్తులకు ఆభరణాల కొరకు. కాబట్టి మోడీ గారు ఏం చెప్పారంటే, మీరు కొత్తగా బంగారం ఖరీదు చేయకండి, ఉన్న బంగారాన్ని వాడుకొని సరిపోయింది. దానివల్ల ఏంటంటే మన దిగుమతి తగ్గుతుంది. దిగుమతి తగ్గినప్పుడు ఆయిల్ ఎక్స్చేంజ్ డిమాండ్ తగ్గి రూపాయి విలువ స్థిరపడుతుంది, బలపడుతుంది. అదే కోరుకున్నారు. మరి ఇప్పుడు అన్ని రంగాల్లో మన భారతదేశం ఆర్థికంగా అన్ని రంగాలు మంచి ఫలితాలు చూపిస్తుంది. మంచి స్ట్రాంగ్ ఎకనామిక్ ఫౌండేషన్ ఉంది, లో ఇన్ఫ్లేషన్ ఉంది, గ్రోత్ బాగుంది. అయినా కానీ ఫారిన్ ఎక్స్చేంజ్కి వచ్చేసరికి మనం ఎక్కువ ఉంది కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్ కాపాడాలనే ఉద్దేశంతో దిగుమతి తగ్గించాలని చెప్పడం జరిగింది. దాని ద్వారా కొంచెం ఒడిదుడుకు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు దిగుమతి చేసుకోవద్దంటే ఉన్న డిమాండ్ పెరిగినప్పుడు దేశంలో స్టాక్ డిమాండ్ పెరుగుతుంది, పెరిగినప్పుడు ధర పెరుగుతుంది, న్యాచురల్ పెరుగుతుంది. కానీ ఒక చోట అయిపోవాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పెక్యులేషన్ మెయిన్ రీజన్ అవుతుంది. ఆ స్పెక్యులేషన్ వల్ల స్టాక్ లేకుండా కొనడము, స్టాక్ లేకుండా అమ్మడము, ఈ షార్ట్ సెల్లింగ్ చేయడం వల్ల కూడా బంగారం ధరలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఇలాగే స్థిరంగా ఉంటుంది అనుకోలేము. దిగుమతి తగ్గినప్పుడు మా ధర పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక 5 to 10% పెరిగే. హనుమాన్లు గారు, ఇప్పుడు చూసుకుంటే సిల్వర్కి కొంచెం ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉంది. సో గోల్డ్ కంటే సిల్వర్ కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో సిల్వర్ని చూజ్ చేసుకోవడం బెస్ట్ అంటారా? ఏదైనా ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా మనం దిగుమతి చేసుకునే ఐటమ్సే కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన ఆభరణాల కోసం వాడుకుంటే తీసుకుంటే పర్వాలేదు, అత్యవసర అవసరం తీసుకుని, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఎక్కువ లాభం వస్తుంది అని అనుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువ లాభం రాకపోవచ్చు భవిష్యత్తులో ఎక్కువ కాలం ఇదైనప్పుడు. దీనికంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళడం మంచిది. ఫైనాన్షియల్ అసెట్స్, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే షేర్స్ కానీ, లేకపోతే డిబెంచర్స్ కానీ, బాండ్స్ కానీ, వీటిలో మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కాకుండా అసెట్స్ షిఫ్ట్ చేస్తే ఫైనాన్షియల్ అసెట్స్ కానీ, లేకపోతే ప్రొడక్టివ్ అసెట్స్, ఇది ఇండస్ట్రియల్ పార్క్స్ లో కానీ, లేకపోతే మనకు ఏదైనా వ్యాపారం సంబంధించిన అంటే ఆస్తి క్రియేట్ చేయడం వాడుకోవడం తప్ప, ఇది ఐడియల్ అసెట్, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఐడియల్ అసెట్ లాగా ఉంచకుండా ఉత్పాదక వస్తువులుగా వాడినప్పుడు దానివల్ల ప్రయత్నం ఎక్కువగా, లాభం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం కొన్ని షేర్స్ 4 years బ్యాక్ 5 years బ్యాక్ ఎంత వాల్యూ ఉందో అంతకంటే ఇప్పుడు 5 times పెరిగాయి షేర్స్. బంగారం పెరిగింది, కానీ ఇప్పుడు దీని తర్వాత 5 times పెరిగితే నమ్మకం లేదు. కానీ కొన్ని మంచి కంపెనీ పర్ఫార్మెన్స్ షేర్స్ ఇంకా లో ప్రైస్ లో ఉన్న వాటి ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే సేఫ్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో, గవర్నమెంట్ సర్టిఫికెట్స్ లో, సేవింగ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా మంచి ప్రయత్నం వచ్చే అవకాశం ఉంది. కానీ షార్ట్ టర్మ్ లో కొంచెం పెరిగినా కానీ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా ఈ బంగారము, వెండి మీద పెట్టుబడి మాత్రం ఖచ్చితంగా లాభం రాదు, నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది, నష్టం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ లో గేమ్ రావచ్చు. ఎందుకంటే మనం దిగుమతి తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది. కానీ దానికి స్పెక్యులేషన్ సపోర్ట్ ఉంది. స్పెక్యులేషన్ సపోర్ట్ తో వస్తే ధర పెరగదు. కానీ డిమాండ్ యాక్చువల్ గా పర్చేజ్ డిమాండ్ ఉంది, పేయింగ్ కెపాసిటీ ఉంది, పర్చేజింగ్ కెపాసిటీ పెరిగేందుకు ధర పెరుగుతుంది. కానీ అట్లా స్పెక్యులేషన్ తో వచ్చింది అనుకోండి, ఇప్పుడు 4,20,000 నుంచి 2,40,000 వచ్చి 2,50,000 వచ్చి స్పెక్యులేషన్ వల్ల తగ్గింది. కాబట్టి స్పెక్యులేషన్ తో కాకుండా రియల్ పర్చేజింగ్ కెపాసిటీతో డిమాండ్ పెరగాలి, అప్పుడే ధర పెరుగుతుంది. అలా కాకుండా ఓన్లీ స్పెక్యులేషన్ పెరిగింది అనుకోండి, ధర ఊగిసే ఎప్పుడు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో అంటే ఒక 6 months కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. కానీ షార్ట్ టర్మ్ లో, ఎందుకంటే ప్రభుత్వము మీరు వెండి కానీ బంగారం కానీ దిగుమతి చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం షార్ట్ టర్మ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా తగ్గే